గౌరవప్రదం అన్నారు. గౌరవప్రదమైన పొత్తు దక్కుతుంది అని ఆశించారు. కానీ 24 సీట్లే గౌరవప్రదమని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పూర్తిగా ఆయన సంతృప్తి చెందినట్టే కనిపిస్తున్నారు. కానీ జన సైనికులు కానీ, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, లేదంటే వాళ్ళ సమూహంగా వాళ్లకు మద్దతిస్తున్న సామాజిక వర్గాన్ని చెప్పుకున్న కాపు సామాజిక వర్గం కానీ సర్దుకోలేకపోతున్నారా? సర్ది చెప్పినా సరే వాళ్ళు కాంప్రమైజ్ కాలేకపోతున్నారా? అడుగడుగున అవమానాలు తప్పట్లేదా జనసేనకి? ఎందుకంటే రాజమండ్రి రూరల్ విషయంలో ఎట్టకేలకు కందులు దుర్గేష్ కాంప్రమైజ్ అయిపోయారు. నిడదవోలు నుంచి ప్రచారానికి బరిలోకి దిగేస్తున్నారు. ఆయనే స్వయంగా తన కార్యకర్తలకు చెప్పుకున్న పరిస్థితి, రేపటి నుంచి నిడదవోలు మనదే అని. అలాగే గుంటూరు వెస్ట్ కూడా తమ ఖాతాలోకి వెళ్తుంది అని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపడం, అంటే ఆశలు పెట్టుకున్న చోట వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోతున్నాయి ఈ పొత్తు కారణంగా. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందా, లేదంటే తెలియనట్టు ఆయన నటిస్తున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా అంత సంతృప్తి చెందినట్టయితే ఎక్కడా కనిపించట్లేదండి. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈవెన్ ఎంతో వీర సానుభూతి పరుడైన కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి ఆయన కూడా ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు, ఈ పొత్తు సక్రమంగా లేదు, ముందు అనుకున్న పాలసీలకి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు తాజాగా గుంటూరు సీటు కూడా ఎవరో ఒక డాక్టర్ లేడీకి కేటాయించారు. అంటే ఈక్వేషన్ ఇక్కడ విడుదల రజనీ ఉంది కాబట్టి ఆ యాంగిల్లో తీసుకొచ్చారా ఏంటి అనేది ఒక కాన్సెప్ట్. అదే నేపథ్యంలో జనసేన ఆశించిన సీట్లను పక్కన పెట్టేస్తుంది టీడీపీ అనేది. ఏం జరగబోతుంది? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు, దానికి ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాడు. రాజ్యాధికారం మనదే, మనమే శాసిస్తాం, మనం పాలిస్తాం, శాసిస్తాం, పాలనకి మనం పనికిరామా, రేపు రాజకీయాన్ని శాసిస్తాం, ముందు పాలిస్తామన్నాడు, ఆ తర్వాత శాసిస్తామన్నాడు. పాలన శాసనం పక్కన పెడితే ఎదుటి వాళ్ళ శాసనంలో ఈయన ఉన్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఓవరాల్గా ఈ పొత్తులో స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం ఏంటి? చంద్రబాబు నాయుడు తన ఫార్ములాని ఏమాత్రం మార్చుకోలే, తను ఒక్క అంగుళం కూడా మారలేదు. పొత్తులప్పుడు ఎలాంటి వ్యవహారం చేస్తారో అదే చేశారు. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇన్ని సీట్లు ఎప్పుడు ఇవ్వలేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీతో పొత్తప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా 25 ఇచ్చింది. 294 ఉన్నప్పుడే 25 ఇచ్చారు. ఇప్పుడు 175లోనే 24 ఇవ్వడం చాలా గ్రేట్. అలా ఫీల్ అవ్వాలి, అంతే తప్పించి ఇక్కడ లేదు. బేసిక్గా ఆ కార్యకర్తలలో అంటే ఆయన మీద హీరో వర్షిప్ ఉండటం మూలంగా చంద్రబాబుని సైడ్ క్యారెక్టర్ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నాడు, నేను సైడ్ క్యారెక్టర్ని, అంటే దాన్ని ఏమంటారు, అతిథి పాత్ర. ఆయన తెలుగుదేశం జనసేన పొత్తులో అతిథి పాత్ర పవన్ కళ్యాణ్, హీరో పాత్ర చంద్రబాబుది. ఆయనే చెప్తున్నప్పుడు ఇంకేముంది? మొదట ఆవేశపడినటువంటి వాళ్ళు క్రమంగా తగ్గించి ముందు మన పవన్ బాబుని 24 గెలిపించేసేస్తే, పొద్దున ఒకటి చూసా, పప్పుల శ్రీనివాసరావు వాళ్ళ వీర సానుభూతి పరుడు ఒక ఆయన ఉంటారు. అప్పుడు ఎలా కన్విన్స్ చేయడం అంటే, ఇప్పుడు 24కి 20 వచ్చేస్తే ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు ఈ 151 ఉన్నాయి కదా, ఇద్దరు కలిపితే ఆ 151 ఇద్దరికి 70 వచ్చినాయి అనుకోండి, 75 వచ్చినాయి అనుకోండి, అప్పుడు పూర్తి మెజార్టీ రాదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ 24 పెద్ద ఇంపార్టెంట్ కదా, అప్పుడు మనం శాసిస్తాం కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ కాదనేటటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా, అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు మధ్యలో. ఇలాంటి ఒక భ్రమతో బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంటుంది. కాబట్టి అదొక విచిత్ర లోకం అది. అలాగనే అందరూ కూడా లేరు, బాగా ఏది సినిమాటిక్ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు అది. మిగతా వాళ్ళు ఏంద్ర ఎట్ట చేశాడు అనుకుంటారు కానీ అట్లని వాళ్ళు ఏం వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్. కానీ తీసుకున్న స్థానాలు తక్కువైనా 24 అయినా ఈ నియోజకవర్గాలు మావి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్తో వచ్చి ఆ నియోజకవర్గాలు ప్రకటించేసి పోనీ అభ్యర్థులను తర్వాత ప్రకటిద్దాం అని అనుకున్న ఒక క్లారిటీ ఉండేది వీళ్ళకి. కేవలం 5 నియోజకవర్గాలు మాత్రమే ప్రకటించి 5లో కూడా ఇప్పుడు నెల్లిమర్ల ప్రకటించారు లోకం మాధవి విజయనగరం, అది కూడా ఏదో మార్చేస్తారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ అడుగుతుంది, అక్కడ టీడీపీకి ఇచ్చేసి ఇవి ఏదో విశాఖ సౌత్కి ఏదో పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అలాగే గుంటూరు వెస్ట్ వెళ్ళాలనుకుంటే ఇది కూడా టీడీపీకి వెళ్ళిపోతున్నారు. అంటే మరి ఇది ఏ తరహా పొత్తు, ఏ తరహా ఇద్దరి మధ్య కాంప్రమైజ్ జరిగింది టీడీపీ జనసేన మధ్య? పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నారు? అంటే నెల్లిమర్ల మారుస్తారని ప్రచారం ఓకే, ఏదైనా లేదు కదా. అంటే నియోజకవర్గాల పేర్లు కూడా ప్రకటించకుండా 24 స్థానాలు తీసేసుకొని ఇప్పుడు
ఇప్పుడు అవసరమైతే అందులో తెలియదు కాబట్టి గుంటూరు వెస్ట్ అయినట్టు వరకు మాదే అనుకుంది జనసేన. పాపం ఆయన ఎవరు ఉన్నారు, భవన్ శ్రీనివాస్ యాదవ్ ఏదో భవన్. ఇప్పుడు ఆయన కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు ఈయన తీసుకో రేపు పొద్దున అన్ని చోట్ల అలా అనుకుంటే ఇంకేంటి, ఎక్కడిస్తారా 24 అంటే 19? ఏంటంటే ఇప్పుడు సత్తెనపల్లి వాస్తవంగా సత్తెనపల్లి గుంటూరు జిల్లాలో పొన్నూరు తర్వాత గుంటూరు 2 ఈ 3 కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నాయి కాబట్టి ఆ 3 సీట్లు ఆశించింది వైసీపీ జనసేన. ఆశించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, దాన్ని ముందే తెలివిగా, అంటే నేను కొన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ప్రకటించినప్పుడే చెప్పా పవన్ కళ్యాణ్కి బ్యాండ్ పడబోతుంది, చంద్రబాబు తనదైన స్టైల్లో కథ నడబోతున్నాడని. కింద పచ్చి బూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కరెక్టే అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఎక్కువగా తిట్టేవాళ్లే ఉంటారు. ఎందుకంటే అదొక మనం దాన్ని ఏమంటామంటే ఆ భ్రమల్లోకంలో బ్రతికేటప్పుడు నిజం చెప్పినా ఆనదు. అంటే మనం వాస్తవిక రూపంలో ఆలోచించి చెప్తాం. అక్కడ బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనకి తెలుసు, ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి దాంట్లో అప్పుడే చెప్పాను నేను. సత్తెనపల్లి కన్నాను పంపించి గుంటూరు 2 ఇవ్వడానికి ఏమో రేపు పొద్దున్న చూస్తా ఉండండి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాది కాబట్టి సిట్టింగ్ వాళ్ళని వదిలిపెట్టనంటాడు అప్పుడు అన్నటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజమండ్రి ఉందండి, కందులు దుర్గే అక్కడే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి ఇవ్వట్లేదు. ఇంకా అది తెలియదా ఈయనకి పవన్ కళ్యాణ్కి? అదేమంటే ఈయనకేమో దాని పేరేంటి రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈయనకు వదిలేశారట. అంటే ఈయనకు ఉన్నది ఒకే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, అది ఈయనకు వదిలేశారు, వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళకి వదిలేయాలి. ఇదొక విచిత్రమైనటువంటి భ్రమ ప్రపంచం. చంద్రబాబు గారితో పొత్తు అంటే 3 కోణాలు ఉంటాయి. నెంబర్ 1, ఆయన ఓ సంఖ్య చెప్పడానికే, అంటే ఫస్ట్ నుంచి ఇక మీరు పొత్తు అన్న కాన్సెప్ట్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఇక మీ వ్యక్తిత్వాన్ని లేకుండా చేసేస్తారు. అంటే మీ చేతిలో ఏం లేదు, ఆయన ఇచ్చిందే తీసుకుంటారు, ఆయన ఇచ్చిందే తీసుకుంటారు. ఇంకోటి, మీరు వాళ్ళ వెనకాల ఉన్నట్టే 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 అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసి మీ దగ్గరికి ఇంకెవరిని రానియకుండా చేసేస్తాడు ఆయన. మీకు ఇంకెవడు రాడు. జనసేనకి ఎవడు వచ్చాడు ఇంకా బేసిక్ గా. అట్లాగా ఎప్పుడైతే 2021 నుంచి 22లోను కదా అది మాట్లాడింది, ఏది వన్ సైడ్ లవ్ నుంచి వచ్చి ఓటు చేయాలని, ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఏంటి, ఇక మాతోనే ఉంది అన్నది. వాస్తవంగా పీక్ టైం అప్పటి నుంచి రావాలి, వలసలు ఆపేశారు, జనసేనలోకి ఎవరిని రానిలా కంప్లీట్ గా కంట్రోల్ చేశారు. తద్వారా నెంబర్ 1 ఎఫెక్ట్ కొట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడుతున్నా నవ్వుతూ వదిలేశారు. పవన్ కళ్యాణ్ మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అన్నటువంటి, మేము చూసుకుంటాం పొత్తులని పవన్ చేతనే చెప్పించారు. పొత్తుల విషయంలో మీరేం మాట్లాడకండి అని అధికార ప్రతినిధులకి వార్నింగ్లు ఇచ్చి, మనలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడతాం కాబట్టి గట్టిగా పాయింట్ టు పాయింట్ లాగుతాం కాబట్టి మనలాంటి వాళ్ళు డిబేట్లకు రానియకుండా చేసి టోటల్ గా కంట్రోల్ చేసుకొచ్చారు. ఫైనల్ గా ఏమైంది, పొత్తు అన్నాడు. ఇప్పుడు నా డిబేట్లకు మొదట్లో వచ్చేటటువంటి వాళ్ళని తర్వాత ఆపిచ్చారు, తెలుగుదేశం వాళ్ళని ఆపిచ్చారు, జనసేన వాళ్ళని ఆపిచ్చారు. ఎందుకు ఆపిచ్చారు, మనం డీప్ పాయింట్ అడుగుతాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం డీప్ పాయింట్, బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం డీప్ పాయింట్. డీప్ పాయింట్ అడిగినప్పుడు వీళ్ళేమో చెప్పలేనప్పుడు ఏం చెప్తారు, మా అధిష్టానం సార్ మమ్మల్ని వదిలేయండి అంటారు. వీళ్ళు అట్లా కాదు, అసలు సాంతం నువ్వు ఎందుకు వెళ్ళి గ్రిల్లింగ్ అవ్వాలా, వదిలేయి అంటే అక్కడ ఆ పాయింట్ బయటకు అర్థమైపోతుంది కాబట్టి ఆపేశారు. ఆ పోనీ అట్లాగని వాళ్ళకి ఆ విధంగా ఎక్కువ వస్తుందా, నేను ఇంత ముందు డిబేట్లు అడిగినప్పుడు అదే అడిగేవాడిని, ఎట్లాగా మీకు ఏంటి ప్రాతిపదిక, 50% ఖాయం, 80 రాబోతున్నాయి, కనీసం 60 గ్యారెంటీ రాబోతున్నాయి, పవర్ షేరింగ్ ఇవే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదంతా పక్కకి వెళ్ళిపోయింది. అసలు అయ్యే పవన్ కళ్యాణ్ అసలు నాకెందుకు ఇస్తారు అని ఆయన నోటితో చెప్పినప్పుడే నేను ఆ రోజునే చెప్పాను, అయిపోయింది ఇంకా పవర్ షేరింగ్ లేదు, తొక్కలేదు, పవన్ కళ్యాణ్ కమిట్ అయిపోయాడు, పవర్ షేరింగ్ ఉండదు అన్నట్టు. ఇంకా ఉంటది అని ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకి లోకేష్ ఇంటర్వ్యూలతో అది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు పవర్ షేరింగ్ లేదని పవన్ కళ్యాణ్ నోట్లో నుంచినే వచ్చేసింది, సీట్లు 24 చాలని పవన్ నోట్లో నుంచినే వచ్చేసింది, ఇచ్చింది ఏదైతే అదే కరెక్ట్ అని పవన్ నోట్లో నుంచినే వచ్చేసింది. అడిగే హక్కు మీకెవడు ఇచ్చాడు, అసలు మీరు 10 సీట్లను గెలిపించలేదు కదా అని అడిగేటువంటిది చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్మోహన్ రెడ్డి అన్న మాట. ఓడిపోయిన చంద్రబాబు 23 సీట్లు వచ్చినప్పుడు నాకు ఈ సీట్లు ఇవ్వనటువంటి మీరు నాకు ఎట్లా చెప్తారు పొత్తులు ఎట్లా ఉండాలి ఇది అని అడిగాడా వాళ్ళ కార్యకర్తల్ని నాయకుల్ని? అంత అద్భుతంగా నేను పరిపాలించాను, అయినా కూడా నాకు 23 వచ్చినాయి అంటే మీరందరూ కార్యకర్తలు దరిద్రులు కాబట్టి మీ మూలంగా ఇట్లా నడిచిందా, అసలు ఏ ప్రాతిపదికన నన్ను అడుగుతారు పొత్తొద్దని అంటున్నాడు ఆయన.
లేదే. ఉమ్, వాళ్ళ కార్యకర్తలకు ఆయన మీద ఎంత నమ్మకం ఉందో ఆయన ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. వీళ్ళ కార్యకర్తలకు ఈయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిరూపించుకోలేకపోయాడు ఈయన. ఉమ్, రెండో పాయింట్ ఏమవుతున్నది అక్కడ, సీట్లు కూడా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఫార్ములా ఫస్ట్ ఇచ్చిన సీట్లే తక్కువ ఇస్తాడు. అంటే చెప్పడం చూపించడం ఇట్లాగే. ఇప్పుడు క్రిందటిసారి కూడా 99లో ఉమ్, బీజేపీ వాళ్ళకి 100 సీట్లు ఇస్తానన్నాడు. ఎందుకంటే వాళ్ళు 18% ఓట్లు ఉన్నాయి అప్పుడు. ఉమ్, ఆంధ్రాలో 18, తెలంగాణలో 22% ఓట్లు వచ్చినాయి. ఉమ్, ఏది 98లో. అవును. 99లో పొత్తు పెట్టుకునేటప్పుడు ఆటితో రేషియోలో చూస్తే మాకు 100 అన్నారు. 100 ఇస్తామని పొత్తుకు ఓకే చేయించాడు అద్వానీ నన్ను వాజ్పేయిలతో చెప్పి. ఓకే చేయించాక ఇక సీట్లు తీసుకునేటప్పుడు మధ్యలో వెంకయ్యనాయుడు దూర్చాడు. ఉమ్, దూర్చి చివరికి 100 నుంచి 50కి తగ్గి 50 నుంచి 25 ఇచ్చి, ఆ 25లో 12 చోట్లన బీఫారాలతో సహా ఇచ్చి ఉమ్, వాళ్ళ నుంచోబెట్టాడు. ఉమ్, బీఫారాలతో సహా ఇచ్చి ఉమ్, అప్పుడు చివరికి వాళ్ళ దగ్గర 13 మిగిలిన 12 గెలిచారు. అవును. ఆ లెక్క చూసుకున్నా 98% గెలిచినట్టు. ఉమ్, కానీ 25తో చూస్తే 50% గెలిచినట్టు. అంతే. అవును. ఆ లెక్క చూపెడతాడు అనమాట. అది ఒక ఆస్పెక్ట్. ఉమ్, మొన్నటిసారి ఎంత 2014లో భారతీయ జనతా పార్టీకి 50 ఇస్తానని చెప్పి చివరికి 25 అని చెప్పి 25 తర్వాత ఫైనల్గా లైన్లోకి దిగేటప్పటికి 15 చెప్పి ఉమ్, 15లో 2 సీట్లు మళ్ళీ కోత పెట్టి 13లో 3 చోట్ల బీఫారాలు ఇచ్చి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అన్నాడు. ఉమ్, చివరికి 10 వాళ్ళకి ఇచ్చింది, 4 గెలిచారు కదా అన్నాడు. ఉమ్, అంటే మీకు ఇచ్చి మీ వల్ల కాదని చెప్పించడం అన్నటువంటిది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఉమ్, తర్వాత ఏం చేస్తాడు, మీకు బలమైనటువంటి సెట్లే మీకు లేకుండా చేస్తాడు. ఉమ్, 98, 99లో బీజేపీ గెలిచిన సీట్లు 2014 ఇవ్వాలి వాళ్ళకి. ఉమ్, ఎక్కువ అవును. ఇవ్వాలి. అందులో 20-25% ఇచ్చాడు. ఓకే. మిగతా చోట్ల వాళ్ళకి బలం లేదు కదా, అదే. అవును. పోతారు. అదిగో చూసారా. ఇప్పుడు జనసేనకి ఏది బలం అనుకుంటుంది? ఇంతకుముందు 2వ స్థానంలో వచ్చినటువంటి ఉన్నాయి కదా, ఉమ్, అవి ఇవ్వచ్చు వాళ్ళకి. అదే కదా. ఎన్ని ఇచ్చారు అవి? ఉమ్, 3వ స్థానంలో కూడా దాదాపు 30-40 వేల ఓట్లు ఉన్నాయి కదా, అవి ఇవ్వచ్చు కదా. ఇంకా ఇవ్వలేదు. ఎన్ని ఇచ్చారు? అదే తెలియదు ఇంకా ఎన్ని ఇచ్చారండి, ఇప్పుడు తెలుస్తుంది. అది ఇప్పుడు అట్లాగా ఉమ్, వాళ్ళకి బలం ఉన్నాయి అంటే జనసేనకి 30-40 వేల ఓట్లుండి చోట తెలుగుదేశం ఓడిపోయినటువంటి ఉమ్, ఆయనే తీసేసుకుంటున్నారు. అది. తద్వారా ఈ జనసేన ఓట్లు తెలుగుదేశానికి ఆడి వాళ్ళు గెలవాలి. అంతే, ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలనే కదా. అదే సందర్భంలో జనసేనకి అంతంత మాత్రమే ఉన్నటువంటి చోట్ల సీట్లు ఇస్తారు ఇప్పుడు. ఉమ్, ఉమ్, దాంతో ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి వాటిట్లలో జనసేనకి ఇచ్చిన 25 ఎట్లో ఉమ్, ఒక్క సీటు తప్పించేదే 24 ఎట్లా అంటే మొన్న 5 అనౌన్స్ చేసిన దాంట్లో ఒక్క చోట మాత్రమే గతంలో వీళ్ళకి కొంచెం బలం ఉంది. ఉమ్, మిగతా 4 చోట్ల తెలుగుదేశం ఓడిపోయింది. జనసేనకు 6,000-10,000 ఓట్లు వచ్చినటువంటి చోట్ల ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం గెలవగలుగుతారు? అదే కదా. తద్వారా పోయే ఓ సీట్లన్నీ వీళ్ళకిచ్చి ఉమ్, గెలిచే సీట్లు జనసేన ఓట్ల వలన గెలిచే సీట్లు వాళ్ళు తీసుకుని ఉమ్, తామే ఓడిపోయే సీట్లు ఉమ్, జనసేన ఓడిపోయే సీట్లు వీళ్ళకిస్తారు. ఒక 5-10 మ్యాక్సిమం వీళ్ళకిస్తారు. ఉమ్, అందులో మళ్ళీ తెలుగుదేశం మనుషులు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అవును. లేకపోతే కొనతాల రామకృష్ణ తెలుగుదేశంలోకి చేరతానంటే ఇటు పంపించారు. ఉమ్, ఉమ్, బాలశౌరి తెలుగుదేశంలో చేరతానంటే ఇటు పంపించారు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతానంటే తెలుగుదేశంలోకి తీసుకున్నారు. అది. ఉమ్, అంతా పక్కా స్కెచ్తో బాబు స్కెచ్ పక్కాగా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆయనని నమ్ముకుని ఉన్నారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసింది ఏంటంటే, నువ్వు 24లో 20 గెలుచుకో, ఉమ్, నీకు మంచి ఛాయిస్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు 20 గెలిచేయగానే ఉమ్, ఆ తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి జగన్ పని అయిపోతుంది, మనం అధికారంలోకి రాగానే జగన్ పని తొక్కుపడేస్తాం, అప్పుడు ఆ జగన్ మనుషులకి వెళ్ళడానికి దిక్కు ఉండదు, మా దగ్గరికి రాలేరు వాళ్ళు వైసీపీ కాబట్టి నీ దగ్గరకు వచ్చేస్తారు. ఇది ఒక బ్రహ్మ ప్రపంచంలోకి ఆయన్ని తీర్చారు. అట్లాగే నడుస్తుంది. జన సైనికులు ఆశించిన స్థానాల్లో వాళ్ళని పక్కన పెట్టి బాబు గారు కొత్త వాళ్ళని బరిలోకి దింపడం. ఇప్పుడు గుంటూరు వెస్ట్లో డాక్టర్ ఎవరో గళ్ళ మాధవి ఎవరో బరిలేదు. సామాజిక కోణంలో దింపుతున్నారా, ఆర్థిక కోణంలో దింపుతున్నారా, లేదంటే జనసేన పక్కన పెట్టి? ఎందుకంటే ఆవిడతో పోలిస్తే ఆ బోనబోయిన శ్రీనివాస్ యాదవే కాస్తంత రాజకీయాల్లో అనుభవం వ్యక్తి, ఎప్పటి నుంచో తిరుగుతున్నారు జనసేనలో. ఆయన కూడా సీట్ నాదే కన్ఫర్మ్ అనే భ్రమలో ఉన్నారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టడం ఏం ఆశించి బాబు గారు ఈ నిర్ణయం? ఆయన డబ్బు కులమే చూసుకుంటారు. ఇప్పుడు అందులోకి వచ్చేటప్పుడు గల్లా అనగానే ఏంటనేది అర్థమవుతుంది కదా. అది కూడా ఆమె బీసీ, గళ్ళ అంటే వాళ్ళ హస్బెండ్ కమ్మ. బేసిక్ గా అక్కడ అదే కదా. ఈవిడ కూడా రజనీ కూడా అదే కదా, వాళ్ళ ఆయన కాపు అనుకుంటా. అది. అవును. అది ఎవరి ఈక్వేషన్ లో వాళ్ళకు ఉన్నాయి. అంటే ఆ బేసిస్ ఏనా, ఆర్థిక కోణం కూడా? ఆర్థిక కోణమే కదా అక్కడ. ఇప్పుడు బోనబోయిన కూడా ఖర్చు పెట్టగలరు. అదే. అవును. జనసేనకి బలమైన సీట్ ఇవ్వకూడదు.
రెండవది అది సిట్టింగ్ సీట్. సిట్టింగ్ సీట్ అవును, సిట్టింగ్ సీట్ అయినా ఆయన అటు వెళ్ళిపోయిన సీట్ కదా. అవును, అయితే అదే తెలుగుదేశం గెలిచిన సీటు కాబట్టి ఇవ్వట్లేదని చెప్తారు. అప్పుడు సత్తెనపల్లి ఇవ్వాలా, ఇవ్వాలా, కొన్నూరు ఇవ్వాలా, ఇవ్వాలా. అంటే అంత ఇమీడియట్ గా ఒక బలమైన క్యాండిడేట్ పొత్తులో ఒక బలమైన క్యాండిడేట్ ఉండగా కొత్త క్యాండిడేట్ ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటున్నాను నేను. ఎవరు అడగాలది? అంటే ఈ సీటు చాలా బలం అండి, నన్ను నమ్ముకున్న వాళ్ళని. ఇప్పుడు నమ్ముకున్నోడిని నెత్తిన పెట్టుకోవడం అన్నటువంటిది ఫస్ట్ చాయిస్ జగన్. అవును, నమ్ముకున్నోడిని నెత్తిన పెట్టుకుని ఇస్తాడు. ఆ నమ్ముకున్నోళ్లలో నీకు కాకపోతే డైరెక్ట్ గా చెప్తున్నాడు, అన్న నువ్వు గెలవలేవు, నేను అక్కడ సర్వే చేయించాను, నీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను కొంతమందికి చెప్తున్నాడు, లేకపోతే నీ ఫ్యూచర్ నేను చూసుకుంటానని చెప్పు. నమ్మినటువంటి వాడికి తను నంగనాచి కబుర్లు కాకుండా స్ట్రైట్ గా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నా మనిషివి. ఇప్పుడు మొన్న అతను ఎవరు, కాపు రామచంద్రారెడ్డిది ఒక సంభాషణ చెప్పారు, వెళ్ళి ఇట్లాగానా నేను మీ అప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను, మీరేమో ఇట్లాగా ఇవ్వట్లేదు ఇది అంటే, అన్న నేను సర్వే చేయించాను, ఖచ్చితంగా మీకు అక్కడ ఇబ్బంది ఉంది, కానీ మిమ్మల్ని నేను గెలిపించుకుంటా, మీకు ఇది మీ సంగతి నేను చూసుకుంటా, నాకు మీరంటే బాగా గౌరవం, మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు లాయల్గా ఉన్నారు అన్నటువంటి గౌరవం ఉంది, నా సర్వేలలో 4 సర్వేల్లో కూడా మీరు గెలిచే అవకాశం కనిపించట్లేదు, అందుకనే నేను ఇస్తున్నాను అక్కడ, అర్థం చేసుకోండి, మీ ఫ్యూచర్ చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు. చెబితే అట్లా కాదు, నాకు అక్కడి నుంచి పిలుపులు వస్తున్నాయి, ఇక్కడి నుంచి పిలుపులు వస్తున్నాయి అన్నాడు. అన్న నువ్వు నా మంచి కోరావు, నా వెనకాల ఉన్నావు, ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, అక్కడ మంచి జరుగుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు మంచి జరగాలని నేను కోరుకుంటా, నువ్వు చెడిపోవాలని నేను కోరుకోను, నీకు అక్కడ మంచి జరగాలని కోరుకుంటా, నా మంచి కోరావు కదా, నువ్వు నా కుటుంబం మంచి కోరావు కదా, నీకు మంచి జరగాలని కోరుకున్నా, ఒకవేళ అక్కడ అవకాశం వచ్చి అక్కడ నువ్వు గెలవగలను అనుకుంటే చక్కగా వెళ్ళన్నా, నో ప్రాబ్లం అని చెప్పాడు. అంతేగాని వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి నాకు ఇట్లా కాదు, ఈ టైప్ లేదు అతని దగ్గర. ఇప్పుడు ఆ 4 దాంట్లో కూడా అదే కదా జరిగింది. కాబట్టి అతను ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు. వీళ్ళు ఇదేంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏమో నా కోసం కావాలి, రక్తం చిందించాలి, ఇదంతా కావాలి, తర్వాత వచ్చేటప్పటికి నేనేం చేస్తే అది రైట్ అని భావించాలి అన్నాడు. ఇప్పుడేమో నేను ఎవరికిస్తే మీకు మీ వల్ల కాదు కాబట్టి, మీరందరు దద్దమ్మలు కాబట్టి నేను తీసుకొచ్చుకుని వేరే వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తుంది, డబ్బు లేనోడు, డబ్బు ఖర్చు పెట్టలేనోడు, అట్టా రాజకీయాలు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆయనే చెప్పాడు, నమ్ముకున్న వాళ్ళని చూసుకుంటానన్నది ఆయనే చెప్పాడు, అట్లాగే బలమైనటువంటి శక్తులుగా తయారు చేస్తానని ఆయనే చెప్పాడు, శక్తులు మనకు కావాలని ఆయనే చెప్తున్నాడు. ఓవరాల్ గా తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని కాకుండా తను నమ్ముకున్న బాబు గారి కోసమే పనిచేస్తున్నాడు తప్పించి, ఆయన తనని నమ్మిన బాబు గారి కోసం, తనని నమ్మినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి, తనను నమ్మిన నాయకుల్ని పక్కన పెట్టి పార్టీ గెలవడం కోసం అన్నటువంటి వ్యూహం పేరుతో తను ఇదే ఆస్పెక్ట్ లోనే ఉన్నాడు. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీకి బలం లేని చోట, అభ్యర్థులు లేని చోట మాత్రమే ఈ మిగిలిన 19 స్థానాల్లో జనసేనకు సీట్లు వస్తాయా? అట్లా కాదు, కొన్ని చోట్ల తెలుగుదేశం బలంగా ఉన్నట్టు ఏం చేస్తారంటే తెలుగుదేశం క్యాండిడేట్ ని జనసేనలోకి పంపించి సీట్లు ఇస్తారు. అలా కూడా చేస్తారా? ఇప్పుడు అతను ఎవరు, కొత్తపల్లి సుబ్బారాయుడు, అటు వెళ్ళి తెలుగుదేశానికి రెడీ అయిపోయి వైసీపీ నుంచి వెళ్ళిపోయాడు కూడా కదా, వెళ్ళి మళ్ళీ జనసేనలోకి ఎందుకు చేరాడు? ఆ సీట్ అతనికి ఇస్తారు. అంజిబాబు రేపు పొద్దున అతన్ని జనసేనలోకి చేర్చిస్తారు. ఎట్లాంటి ఎన్ని ఉంటాయో తెలియాలి. ఇప్పుడు ఒక రకంగా అలా కూడా టీడీపీ త్యాగం చేస్తుంది అనుకోవాలి, పంపించి జనసేనని గెలిపించడం. రైట్, చూద్దాం. మొత్తానికి ఆశలు పెట్టుకున్నారు జన సైనికులు చాలా చోట్ల, వాళ్ళ ఆశలు అడి ఆశలు అవుతున్నాయా? పొత్తు అంటే ఇదేనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న పొత్తులో ఈ రకంగా జరుగుతుందా? చూద్దాం ఫైనల్ గా ఎన్ని సీట్లలో ఎంతమంది నిజమైన జన సైనికుల అభ్యర్థులు పోటీ చేసి గెలుస్తారు.